తెలుగు వాళ్ళకి ఏమైంది? కాస్త బెటర్గా ఆలోచించండి అయ్యా. మొన్న ఎవడో యూనివర్సిటీలో జనసేన ఫ్లాగ్ని ఇలా పట్టుకొని అంతర్జాతీయంగా మన పరువు తీశాడు. ఆ ఫ్లాగ్ని వాళ్ళ ఆ యూనివర్సిటీ వాళ్ళు లాగేశారు. చదువుకోవడానికి దేశాలకు విదేశాలకు మీ అమ్మా నాన్న కష్టపడి డబ్బులు తగిలేసి పంపిస్తే, లక్షలు తగలబెట్టి పంపిస్తే, జనసేనని, టీడీపీ అని, వైసీపీ అని ఎందుకయ్యా అక్కడ వేషాలు వేసుకుంటారు? ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. ₹4 సంపాదించి ఇంట్లో అమ్మా నాన్నకు డబ్బులు పెట్టే ఉద్దేశం ఏదైనా ఉంటే అది చూసుకోవాలి. కానీ ఫారిన్కి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ పార్టీల ఫ్లాగులు చూపించుకుంటా, అదే ఫారినర్స్ ఎవరన్నా ఇండియాకి వచ్చి వాళ్ళ పార్టీ ఫ్లాగ్స్ చూపిస్తున్నారా? ఎవరన్నా అలా ప్రవర్తిస్తున్నారా? దాన్ని కామన్ సెన్స్ అంటారు. ఇక రీసెంట్గా యూకేలో ఒక థియేటర్లో పట్టుమని 10 మంది లేరు హరిహర వీరమల్లు సినిమా చూడటానికి వెళ్ళారు. అరే ఇక్కడ లోకల్ థియేటర్లు అంటే గబ్బు లేపారు, సినిమా స్క్రీన్లను గబ్బు లేపారు, చింపుకుంటారు. అంతంత డబ్బులు కట్టి ఇంగ్లీష్ నేర్చుకొని లక్షలు తల్లిదండ్రులు తగలేసి అప్పులు చేసి మిమ్మల్ని అమెరికాకు పంపించి యూకేకి పంపిస్తే థియేటర్లో నిలబడి అక్కడ పేపర్లు చల్లి వాళ్ళు ఏకంగా మీకు నమ్ముతారా? వాళ్ళు యూకే వాళ్ళు థియేటర్ స్క్రీనింగ్ ఆపేసి ఇద్దరు పని చేసుకునే వాళ్ళు అండి. అక్కడ రకరకాల దేశాల నుంచి వచ్చి పని చేసుకుంటూ ఉంటారు. స్ట్రైట్గా అడిగారు, ఇలా చేయడానికి మీకు ఏమైనా బుద్ధి ఉందా లేదా అని. దానికి ఒకడు మనోడు సమాధానం చెప్తాడు, మీరు పేపర్లు అంటియాలి కదా, నోట్ పెట్టాలి కదా, పేపర్లు చల్లకూడదని. ఆ పనివాడు అడిగిన ప్రశ్నకు తల వంచుకోవాలనిపించింది. నీకు కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని వాడవా? ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు పేపర్ చల్లకూడదని కామన్ సెన్స్ లేదా నీకు అని అనేసరికి ఈ థియేటర్లో సౌండ్ లేదు, మీ థియేటర్లో అది లేదు అని వాదనకు దిగిన ఈ పిల్లనాయాళ్ళు తెలివి ఉందా మీకు అసలు? ఈ దేశ మర్యాద ఔరంగజేబ్ సినిమా చూస్తే కాదురా పైకి లేచేది. పరాయి దేశానికి వెళ్ళినప్పుడు గౌరవంగా మసలుకుంటారా పైకి లేచేది? ఎప్పుడు అర్థం చేసుకుంటారు?